కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ గ్లాస్ జార్లోనే తీసుకున్నాము. అది ఇక స్ప్లాష్ అవుతుందా, బ్రేక్ అవుతుందా, ఏమవుతుందో చూద్దాం. పోసి పరిగెత్తడమే. రైట్. ఆల్రెడీ డ్రైగానే ఉంది ఈ బీకర్ కూడా. డ్రైగానే ఉంది కాబట్టి నేను పోస్తున్నాను. ఎక్కువైపోయింది కదా. మరి ఇప్పుడు దీంట్లో చేద్దామా వద్దా, దీంట్లోనే చేద్దామా లేదా బాడీలో పోద్దామా? ఇక అయితే ఇప్పుడు బాడీలో ఇది యాక్చువల్గా ఇది ఎందుకు ఇంత చేపిస్తున్నానంటే, మీరు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ డైల్యూషన్ చేసుకునే ప్రాసెస్లలో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మర్చిపోయి ఆసిడ్లో వాటర్ పోస్తారు. అప్పుడు అది బీకర్ బాగా టెస్ట్ ట్యూబ్ బాగా హీట్ అయిపోవడము అలాంటివి మీకు ఎక్స్పీరియన్స్ ఒక్కసారి అవుతుంది మీకు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ. ఈ ఎక్స్పీరియన్స్తో మీకు ఎప్పటికీ మైండ్లో ఉంటుంది. అందుకోసం నేను యాసిడ్లో వాటర్ పోయడం అనేది చూపిస్తున్నా.